Watch it anywhere in India. All your favorite OTT apps and TV channels under one subscription. Say goodbye to multiple logins and subscriptions. Works with any existing internet even if it's slow. Beam TV Android app. Download now. Only on Play Store. రాజకీయ వివాదం నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఆదేశాలతో గత నెలలో ఇబ్బందులకు గురైన పెన్షనర్లకు మే నెలలో కాస్త ఊరట దక్కనుంది. మే నెల ఇంటింటికి పెన్షన్ల పంపిణీకి ఎన్నికల సంఘం మార్గదర్శకాలు జారీ చేసింది. వృద్ధులకు ఇబ్బంది రాకుండా చూడాలని సీఎస్ జవహర్ రెడ్డిని ఈసీ ఆదేశించింది. ఇంటింటికి పెన్షన్ల పంపిణీ కుదరని పక్షంలో నగదు బదిలీకి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ మే నెల 4న రాజమహేంద్రవరంలో జరిగే సభలో పాల్గొంటారు. మే 3వ తేదీన పీలేరు, విజయవాడ పర్యటిస్తారు. పీలేరులో మధ్యాహ్నం 2:45 సాయంత్రం 6:30 విజయవాడలో రోడ్ షో నిర్వహిస్తారు. మాజీ ముఖ్యమంత్రి బీజేపీ అభ్యర్థిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్న రాజంపేట పరిధిలోని పీలేరులో రోడ్ షోలో పాల్గొంటారు. విజయవాడలో సుజనా చౌదరి పోటీ చేస్తున్నారు. 4వ తేదీన రాజమండ్రి, అనకాపల్లిలో ప్రధాని మోదీ పర్యటిస్తారు. మధ్యాహ్నం 3:45 రాజమండ్రికి, సాయంత్రం 6 గంటలకు అనకాపల్లిలో మోదీ పర్యటించి రోడ్ షోలు నిర్వహిస్తారు. రాజమండ్రి నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి, అనకాపల్లి నుంచి సీఎం రమేష్ పోటీలో ఉన్నారు. మోడీతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రోడ్ షోలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. అయితే మోడీ పర్యటన అధికారికంగా ఖరారు కాలేదు. రాజమహేంద్రవరం పార్లమెంటు పరిధిలో మొత్తం 44 నామినేషన్లు తిరస్కరణకు గురైనట్లు కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత వెల్లడించారు. 89 నామినేషన్లు ఆమోదించారు. మొత్తం 8 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 133 నామినేషన్లు దాఖలయ్యాయి. పార్లమెంటుకు 19 నామినేషన్లు వేయగా 7 ఆమోదం పొందాయి. రాజమహేంద్రవరం సిటీకి 13 నామినేషన్లు దాఖలవగా 11, రూరల్లో 14 నామినేషన్లు దాఖలవగా 7, అనపర్తిలో అత్యధికంగా 24 నామినేషన్లు దాఖలవగా 9, రాజానగరంలో 18కి గాను 14, కొవ్వూరులో 14కు గాను 12, నిడదవోలులో 16కు గాను 13, గోపాలపురంలో 15 నామినేషన్లకు గాను 11 ఆమోదం పొందినట్లు కలెక్టర్ తెలిపారు. పరీక్షల్లో జై శ్రీరామ్ క్రికెటర్ల పేర్లు రాసిన వారిని 60% మార్కులతో పాస్ చేయడం వివాదంగా మారింది. ఉత్తరప్రదేశ్లోని వీర్ బహదూర్ సింగ్ పూర్వాంచల్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్లు డి ఫార్మసీ పరీక్షల్లో జై శ్రీరామ్ అనే నినాదాలు క్రికెటర్ల పేర్లు రాసిన పలువురు విద్యార్థులను పాస్ చేశారు. 2 విద్యార్థుల ఆర్టీఐ దరఖాస్తు ద్వారా ఈ భాగోతం బయటకు వచ్చింది. తమను పాస్ చేసేందుకు విద్యార్థులు ప్రొఫెసర్లకు లంచం ఇచ్చారని ఆరోపణలు రాగా 2 ప్రొఫెసర్లను వీసీ డిస్మిస్ చేశారు. పాస్ అయిన విద్యార్థులు రాసిన జవాబు పత్రాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. టీడీపీ బీజేపీకి మిత్రపక్షమైతే వైసీపీ బీజేపీ తొత్తని రాజమహేంద్రవరం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గిడుగు రుద్రరాజు ధ్వజమెత్తారు. ఈ పార్టీలు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఏ విధంగా న్యాయం చేస్తారని ప్రశ్నించారు. ఆయా వర్గాలకు రిజర్వేషన్లు రద్దు చేయడమే బీజేపీ ఎజెండా అని ఆయన ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ, జనసేన పార్టీలకు వైసీపీకి ఓటు వేస్తే బీజేపీకి వేసినట్టేనని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే నిజమైన లౌకికవాద పార్టీ అని స్పష్టం చేశారు. ఈ నెల 29న పీసీసీ అధ్యక్షురాలు షర్మిల సాయంత్రం 6 గంటలకు కాతేరు నుంచి మల్లేపేట, సీతంపేట, త్రిటౌన్ మీదుగా కోటగుమ్మం చేరుకుని సభలో పాల్గొంటారని, కోటిపల్లి బస్టాండ్ సభలో మాట్లాడతారని గిడుగు రుద్రరాజు వెల్లడించారు. Watch it anywhere in India. All your favorite OTT apps and TV channels under one subscription. Say goodbye to multiple logins and subscriptions. Works with any existing internet even if it's slow. Beam TV Android app. Download now. Only on Play Store. నమస్కారం. సిసిసి డిజిటల్ 2:30 PM న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుపతి జిల్లా పొంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి ఎన్నికల ప్రచారం. భారీ మెజార్టీతో వైసీపీ అభ్యర్థులను గెలిపించాలంటూ ఓటర్లకు విజ్ఞప్తి. మళ్లీ జగన్ను ముఖ్యమంత్రిగా చేద్దామన్న కాపు ఉద్యమ నేత ముద్రగడ. పేదల సంక్షేమానికి వైసీపీ అధికారంలోకి రావాలంటూ పిలుపు. పిఠాపురం, ఏలేరు ఆయకట్టును ఎండబెట్టడం సరికాదన్న వర్మ. వైసీపీ నాయకుల స్వార్థానికి రైతులు బలయ్యారంటూ ఆవేదన. పెన్షనర్లను జగన్ ప్రభుత్వం మోసం చేసిందన్న ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్షులు సుబ్బరాయన్. చంద్రబాబుకే మద్దతు తెలపాలంటూ పిలుపు. పొంగనూరు నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికల ప్రచారం జోరు ఒక్కసారిగా పెంచేశారు.
తిరుపతి జిల్లా పొంగునూరు నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పొంగునూరు మున్సిపాలిటీ పరిధిలో పలు వార్డుల్లో గడప గడపకు తిరిగి అత్యధిక మెజార్టీతో తనను ఎంపీగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని గెలిపించాలని కోరారు. కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు, పవన్ కళ్యాణ్కు మరో పని లేదని, కేవలం సీఎం జగన్ను దూషించడమే పనిగా పెట్టుకున్నారని పేర్కొన్నారు. రాయలసీమలో పుట్టి పెరిగిన వైసీపీని తరిమికొట్టాలని చంద్రబాబు పిలుపునివ్వడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు కుప్పానికి చేసింది ఏమీ లేదని, హంద్రీనీవా కాలువ పూర్తి చేసి నీళ్లిస్తే విమర్శించడం సరికాదన్నారు. హంద్రీనీవా పనులు వైసీపీ పూర్తి చేసిందని చెప్పడానికి చంద్రబాబుకు బాధగా ఉందంటూ ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ వైసీపీని గెలిపిస్తే సంక్షేమ పథకాలు యథావిధిగా అమలవుతాయని అన్నారు. మాడ అంటే రేవంత్ రెడ్డి అసెంబ్లీలో సంబోధించాడు. అది కాదు ఇది కాదు, చూడు బుల్లెమ్మ అని పాట ఉంది కదా, ఆ మాదిరి మాడ కిరణ్ కుమార్ రెడ్డి వీళ్ళు ముగ్గురు కూడా వేరే కార్యక్రమం లేదు. నియోజకవర్గంలో డెవలప్ చేస్తాము, మేము రాయలసీమ అభివృద్ధికి పాటుపడతాము, అది ఏది కూడా మాట్లాడకుండా కేవలం నన్ను, జగన్మోహన్ రెడ్డి గారిని దూషించేదే పనిగా పెట్టుకొని మాట్లాడారు. చాలా సంస్కారహీనులుగా మాట్లాడారు. మన మాడ మాత్రం మెడకు గుడ్డ చుట్టుకొని కేవలం సినిమా యాక్టర్ మాడానే తలపించాడు. అది కాదు ఇది కాదు, ఇతను వీళ్ళకి అజెండా ఏముంది, ఏం కూడా లేదు. ఓన్లీ తిట్ల పురాణం, మమ్మల్ని అందరినీ కూడా దూషించడం, మేము వస్తే జైలుకి పోతాడు పెద్దిరెడ్డి అని చెప్పి పవన్ కళ్యాణ్ మాట్లాడడం ఇవన్నీ కూడా చూసాము. మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు రాయలసీమ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తరిమి కొట్టండి అని. రాయలసీమలోనే పుట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రాయలసీమ కోసమే మేము పనిచేస్తూ ఉంటాము. రాయలసీమలో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ పథకాలు కానీ పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు అందించారు. రాయలసీమ వాసులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఆ 52 స్థానాలలో 52 స్థానాలు గెలిపించడానికి. మీరు అసలు ఇక్కడ అతను డిపాజిట్ రాదు, పవన్ కళ్యాణ్ నిలిచిన చోట ఓడిపోతాడు, అక్కస్ పట్టలేకుండా ఉన్నాడు మిథున్ రెడ్డి అక్కడ ఎలక్షన్ ఇన్ఛార్జ్ అని చెప్పి. మరి కుప్పంలోనే చంద్రబాబు ఓటమి తథ్యము. వీళ్ళు తిట్ల పురాణాలు వదిలి ప్రజలకు ఏం చేస్తారో చెప్పండి, లేదా మీ ఇష్టం వచ్చినట్లు ఈ విధంగానే మాట్లాడుతూ ఉంటే మాకేం ఇబ్బంది లేదు. ప్రజలు దీనంతా కూడా గమనిస్తూ ఉన్నారు. దీనివల్ల ఇంకా ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేలు జరుగుతుంది తప్ప కీడు జరిగే ప్రసక్తే లేదు. మీ ఇష్టం వచ్చినట్లు ఎన్నికల్లో దూషణ పర్వాలకు దిగి అనరాని మాట్లాడడం, మొత్తం రాష్ట్రాన్ని దోచేస్తారనడం, ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ఏం చేశాడు, రాయలసీమకి ఏం చేశాడు, 7 సార్లు గెలిపించిన కుప్పం వాసులకి ఏం చేశాడు. ఈరోజు మేము పూర్తి చేసాము హంద్రీనీవా కాలువ, మేము పూర్తి చేసి నీళ్ళు వదిలితే ఇదంతా బూటకం అని చెప్పి మాట్లాడతాడు. దానికి వంత పాడేది ఈనాడు పేపరు. ఏ రోజో చెప్పాను నేను, రామోజీరావు గారు నీ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఇంజనీర్లు ఉన్నారు, మీరంతా కూడా పోయి కాలువ పూర్తి అయిందా లేదా అసెస్ చేపియండి, అసెస్ చేయించిన తర్వాత ఏదైనా మాట్లాడండి. కానీ ఊరికనే ఏదో ఒకటి తీసుకొని మీరు బూటకము నాటకము అని చెప్పి మాట్లాడడం అనేది చాలా ఈ విధంగా మీరు మాట్లాడుతూ ఉంటే ప్రజలందరూ కూడా ఏమనుకుంటూ ఉన్నారు, కుప్పం ప్రజలు పూర్తి అయిందా లేదా అని వాళ్ళందరికీ కూడా తెలుసు. వాళ్ళకి ఇవ్వాల్సిన పెండింగ్ పెట్టిన ల్యాండ్ ఎక్విజిషన్ డబ్బులన్నీ కూడా రైతులకంతా చెల్లించాం, అక్కడ గుత్తేదారులకు కూడా చెల్లించాం, పని కూడా పూర్తి చేశాం. ఏమి చూసి మీరు అట్లా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. మీరు అసెస్ చేసుకోకుండా పూర్తి కాలేదు అని చెప్పి సాధించాను అని చెప్పి చంద్రబాబు చెప్పుకోలేక పూర్తి కాలేదని మా మీద నిందలు వేస్తూ ఉన్నాడు. పవన్ రాజకీయాలకు పనికిరారని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ రాజకీయాలకు పనికిరారని సీఎం జగన్కు ఓట్లు వేసి మళ్లీ వైసీపీని గెలిపించాలని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలోని కోట్ల ఫంక్షన్ హాల్లో నిర్వహించిన నియోజకవర్గ కార్యకర్తల ఆత్మీయ సమావేశానికి ముద్రగడ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన కాపులకు రిజర్వేషన్ కల్పించాలని పోరాడిన యోధుడు ముద్రగడ పద్మనాభం అని ఉండి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పీవీఎల్ నరసింహరాజు కొనియాడారు. వివిధ పార్టీల నుంచి వైఎస్ఆర్సీపీలో చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పాతపాటి వాసు, జిల్లా కాపు సంక్షేమ సంఘం అధ్యక్షులు చినిమిల్లి వెంకటరాయుడు, మోటుపల్లి గంగాధర్రావు, నంద్యాల సీతారామయ్య, ఏడుద వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అలాగే గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా 99 గౌరవ బాలయ్య గారు లోక్సభ స్పీకర్ గారు, గౌరవ అసెంబ్లీ స్పీకర్ యనమల రామకృష్ణ గారిని, గౌరవ నారాయణపూడి వైద్యం సమాధానం పంపిస్తే
వారికి మళ్ళీ వారింటికి వాళ్ళ ఇంటికి వెళ్ళో ఈయనింటికి ఎందుకు రావని అడుగుతా ఉన్నారండి. ఇది ఒక ఎమ్మెల్యే ఉన్నారా, ఒక ఎంపీ ఉన్నారా, ఏమైనా ఈ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేస్తుందా, ఏ స్థాయిలో ఉన్నారని నన్ను రమ్మన్నాకి అన్నది అర్థం లేకుండా రకరకాల ప్రశ్నలు వేయించడం బాధగా ఉందండి. ఆయన సినిమాలో హీరో నేను కాదట్లేదండి, రాజకీయాల్లో హీరో కాదు, రాజకీయాల్లో హీరో కాదండి. ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నవాళ్ళం అయ్యా గౌరవ మర్యాద లేకుండా ఒక స్థాయి సభ్యుడు కాకుండా మంచి ఇంటికి వచ్చేయాలంటే మేము ఒక విషయం అడగండి, మేము ఎవరన్నా నిలబడి అభ్యర్థుల దగ్గర ఎవరి దగ్గర ఫోన్ నెంబర్ ఉందా మనకి? పాపులందరూ నా వెనకాలే ఉన్నారు, నేనేవో చెబితే పాపులు అదే చేస్తారు అని అడ్డం పెట్టుకుని ప్యాకేజీలు మాట్లాడుకుంటాం, అది సీట్లు మాట్లాడుకుంటాం, వాళ్ళ పదవులు కావాలని అనుకుంటాం కాకుండా స్వచ్ఛందంగా ఏదైతే కాపులు వెనకబడి ఉన్నారో వాళ్ళందరినీ పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో సిన్సియర్గా పోరాటం చేసిన యోధుడు మన ముద్రగడ పద్మనాభం గారు. ఆయనకి ఇప్పుడు ఎవరైతే కాపు కులాలంతా తెలుగుదేశం పార్టీకి తాకట్టు పెట్టినట్టుగా మాట్లాడుతున్న ఈ నాయకుడికి తేడా మీరు గమనించాలి. ఎవరు మీకోసం మరి పోరాటం చేస్తున్నారు, అలాంటి నాయకుడి వెనకాల మీరు ఉండాలి తప్పించి ఇలాంటి వాళ్ళని తీసుకెళ్లి మీ కులాన్ని సులభం చేసుకుంటాం మంచి పద్ధతి కాదు. ఈ ప్రభుత్వం మన వాళ్ళకి ఏది ఎవరైనా న్యాయం బాగా జరిగిందో ఆయనకి తెలుసు కాబట్టి ఈ రోజున మళ్ళీ మనం మన వాళ్ళకి కూడా న్యాయం జరగాలంటే జగన్మోహన్ రెడ్డి ఉండాలి. ఎవరో కాపులో పార్టీ పెట్టలో జరిగింది కాడ పిబిఆర్ గారి మీద అభిమానంతో మేము కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు కనుక అందరూ ఈ సమావేశానికి హాజరయ్యారు మనం చేస్తా ఉన్నాం. కాబట్టి మీరు ఖచ్చితంగా నెగ్గడం ఖాయం, మీరు ఎమ్మెల్యే అవ్వడం ఖాయం. ఖచ్చితంగా మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత మా యొక్క కాపు యొక్క కోరికలన్నీ కూడా చిరకాలం నుంచి ఎప్పటి నుంచో బీసీలుగా మమ్మల్ని పరిగణించమని కోరుతా ఉన్నాం. ఈ బాధపడి కాంగ్రెస్ నచ్చడం జరిగింది. అక్కడి నుంచి ఎప్పుడు తెలుగుదేశం పంచుకోవాలన్నారు. ఆ పంచుకోవడానికి ఇవాళ బసలడానికి మళ్ళీ అన్ని సమీకరణాలు జరిగినాయి, మాత్రమే అన్ని సుఖసూచనలు కనబడేటువంటి ఈరోజు స్వార్థం కోసం రైతులను నట్టేట ముంచారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ధ్వజమెత్తారు. కాకినాడ జిల్లా పిఠాపురం ఏలేరు ఆయకట్టును ఎండబెట్టి 2 టీఎంసీల నీటిని తాండవ కాలువకు తరలించడం దారుణమని వైసీపీకి చెందిన ప్రజాప్రతినిధులు తమ స్వార్థం కోసం రైతులను నట్టేట ముంచారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ దుయ్యబట్టారు. యు కొత్తపల్లి మండలం గోర్స గ్రామంలో మాజీ ఎమ్మెల్యే వర్మ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ పలు గ్రామాల్లో పర్యటించారు. ఇంటింటికి వెళ్లి గ్లాస్ గుర్తుకు ఓటు వేసి కూటమి పిఠాపురం ఎమ్మెల్యే ఉమ్మడి అభ్యర్థి పవన్ కళ్యాణ్ను, అదేవిధంగా కాకినాడ ఎంపీ కూటమి అభ్యర్థి తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజల్ని కోరారు. నూటికి 100% సిమెంట్ రోడ్లు వేసాం. ఎస్సీపేటలో వాటర్ ట్యాంక్ ఇచ్చాం. అలాగే ఇక్కడ మారంతల్లి అమ్మవారు టెంపుల్ కట్టాం. అలాగే గోర్స చెరువునంతా కూడా మరి శుభ్రంగా చేయడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా 2 పంటలు కూడా రైతులకు సస్యశ్యామలంగా పండించాం. ఎప్పుడు కూడా రైతు నీరు కోసం వెళ్ళకుండా. ఈవేళ గోర్స గ్రామంలో రైతులు పొలాలు ఎండిపోయి నీరు లేక రైతులు రోడ్లంట తిరిగే పరిస్థితి. ఎంచేదంటే పురుషోత్తపట్నం ఆపివేయడం. ఇప్పుడు ఎవరైతే పోటీ చేస్తుందో అభ్యర్థి వంగ గీత గారు పురుషోత్తపట్నం ప్రాజెక్టును ఎందుకు ఆపేశారో ప్రజలు, రైతులు అడగాలి.
అలాగే ఏలేరు ఆధునీకరణ 2వ ఫేజ్ పనులు ప్రారంభించిన ప్రాజెక్టును ఎందుకు ఆపేశారో వంగా గీత గారిని అడగాలి. అలాగే మన నీరు, మన రైతుల నీరు, మన పొలాలు పండి నీరు 3 టీఎంసీ నీరు ఏలేరు నుంచి తాండవాకి ఎందుకు ఇచ్చారో వంగా గీత గారిని అడగాలి. ఒక కాంట్రాక్ట్ గురించి 25 కోట్లు కక్కుతుపడి తాండవాకి 3 టీఎంసీ నీరు మన పిఠాపురం రైతుల నీరు ఏలేరు నుంచి తరలించారు. ఇవన్నీ నిలదీసి అడగవలసిన బాధ్యత ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా 5 ఏళ్ళలో గీత గారు కనపడ్డారండి ఎవరికన్నా? ఈవేళ మన ఓట్లు ఉన్నాయన్న దృష్టితో ఎలక్షన్లో నిలబడ్డాం కదా అని చెప్పి ఆవిడ వచ్చి పలకరిస్తుంది. అది బాగా గుర్తు చేసుకోవాలి. రైతులు పంటలు మునిగిపోతే కనపడలేదు, పొలాలు ఎండిపోతే కనపడలేదు, ప్రజలు కరోనాతో చచ్చిపోతుంటే కనపడలేదు, మందులు లేక హాస్పిటల్లో ఉన్నా కనపడలేదు, కిట్లు లేకపోయినా కనపడలేదు. ఎప్పుడు కూడా వర్మే కనపడ్డాడు. 1,50,000 మాస్కులు ఇచ్చాం, ఇమ్యూనిటీ ఫుడ్ ఇచ్చాం, వైద్యాలు చేయించాం, ప్రాణాలు తెగించి కరోనా సమయంలో తిరిగాం. ఈవేళ ఆవిడ ఓటుకి ఎందుకు వస్తుందో అర్థం చేసుకోండి. డిపాజిట్లు రాకుండా తరిమి కొట్టాలని చెప్పి వంగా గీత గారు నించేదంటే 5 ఏళ్ళు కనపడిన వ్యక్తికి కళ్ళు తిరుగుతాయి. ఎండ నించేదంటే ఏసీ రూమ్లో 5 ఏళ్ళు కూర్చున్నప్పుడు తిరుగుతాయి. అంచేత ఇంకో 5 ఏళ్ళు కష్టపడి పనిచేస్తే కళ్ళు తిరగడం కానీ ఎండను పడిపోవడం కానీ ఇటువంటి ఆరోగ్య సమస్యలు ఏ రావు. అంచేత ప్రజల్లో తిరగడం ఓడిపోతారు. ఎలాగన్నా ఓడిపోయిన కాడి నుంచి అన్నా మీరు అలవాటు చేసుకుంటారు. వైసీపీ నాయకులు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ చింతలపూడి ఉమ్మడి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ మండిపడ్డారు. ఎన్నికల్లో పోటీని ఎదుర్కోలేక వైసీపీ నాయకులు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ చింతలపూడి ఉమ్మడి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ అన్నారు. స్క్రూటినీ అనంతరం సొంగ రోషన్ కుమార్ అభ్యర్థిత్వాన్ని చింతలపూడి రిటర్నింగ్ ఆఫీసర్ ఖరారు చేశారు. ఈ సందర్భంగా తనపై తప్పుడు ప్రచారాలు చేసిన వారిపై నిప్పులు చెరిగారు. తన సొంత డబ్బులతో రాజకీయాలు చేస్తున్నానని వైసీపీ అభ్యర్థి విజయరాజు లంచాల డబ్బులతో రాజకీయం చేస్తున్నాడని మండిపడ్డారు. వైసీపీ అభ్యర్థి విజయరాజు ఆటో, లారీ యూనియన్ల వద్దకు వస్తే ఎంత మేర లంచాలు తీసుకున్నారో బయట పెడతానని అన్నారు. విజయరాజు చెప్తున్నాను, నేను ఇక 4th గేర్లోకి వచ్చానంటే ఇప్పటికే 70-80% స్వీప్ అయిపోయింది. రాబోయే రోజుల్లో ఎన్ని జాయినింగ్స్ ఉంటాయో టీడీపీ, జనసేన, బీజేపీలు మీరు వస్తారు. కొన్ని వేల జాయినింగ్స్ మేము ఆపుతున్నాం. వేల జాయినింగ్స్ ఆపుతున్నాము. రాబోయే రోజుల్లో విజయరాజు గారు బూత్కి వెళ్తే కూడా ఓటర్ను కూడా చేస్తాను నేను. ఎందుకంటే విజయరాజు గారిది అన్నీ కూడా లంచం తీసుకున్న డబ్బులే. ప్రతి ఎవిడెన్స్ నాకే ఉంది. నేను ఎలా చేస్తున్న ప్రజాక్షేత్రంలో నేను దాన్ని ప్రూవ్ చేస్తానని చెప్తున్నాను. నేను అనవసరంగా నన్ను రాంగ్ షోల్డర్ మీద కలిగాడు. ఈ రోజున వైసీపీ వాళ్ళకి ముఖం చెల్లకుండా ఇంకోటి చేస్తున్నారు. దళితుల మధ్య చుచ్చు పెడుతున్నారు, మాలా మాదిగ మధ్య చుచ్చు పెడుతున్నారు. ఇది మాలా మాదిగ యుద్ధం అని చెప్పి విజయరాజు అన్ని చోట్ల ప్రచారం చేస్తున్నాడు. దళితులారా మేల్కొనండి. ఇది చింతలపూడి నియోజకవర్గం, అందరి నియోజకవర్గం. మనం మాలా మాదిగ వేరు కాదు, దళితులంతా ఒక్కటే. దీన్ని మీరు ట్రాప్లో పడి అనవసరంగా ఇలాంటి రాజకీయ నాయకులను ప్రోత్సహిస్తే మన జీవితాలు సంకనాకిపోతాయి. ఇప్పటికే చింతలపూడిలో ఒక రోడ్డు లేదు, ఒక డ్రైనేజ్ లేదు, ఒక అభివృద్ధి లేదు, ఒక చదువు లేదు. కేవలం లంచాలతోటి ఓట్లకి నోట్లు ఇచ్చి ఓటు సంపాదించుకొని వచ్చిన తర్వాత దండాలు పెట్టుకుని వెళ్తున్నారు. 5 సంవత్సరాల్లో ఇప్పుడున్న ఎమ్మెల్యే ఎలీజా గారికి ₹1 కోటి ఇస్తే అభివృద్ధికి చింతలపూడి నియోజకవర్గానికి ఈ విజయరాజు లేకపోతే పాత ఎంపీ, కొత్త ఎంపీ వచ్చి దండాలు పెట్టి మాకు గెలిపియండి, అభివృద్ధి చేస్తా అన్నారు. 5 సంవత్సరాల్లో 3 లక్షల జనాభాకి 36,000 మెజార్టీ వచ్చిన ఎలీజా గారికి ₹1 కోటి ఇస్తే నువ్వు రేపు పొద్దున ఏం అభివృద్ధి చేస్తావు? ఒక విజయ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు సినిమాలకు సంబంధించిన డబ్బులు ప్రజలకు ఖర్చు పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు పెళ్లి చేసుకోకుండా దేశాని కోసం పోరాడుతున్న మనిషి మోడీ గారు. ఇలాంటి నాయకత్వాలను పనిచేయడానికి వచ్చిన నేను, ఒక మంచి జీవితం అందుకొచ్చిన నేను, నన్ను ప్రోత్సహించాల్సి పోయి నా మీద బురద చెప్తున్న అనవసరంగా. దీన్ని నేను చాలా సీరియస్గా తీసుకుంటున్నాను. కేవలం దీన్ని ప్రజాక్షేత్రంలో ప్రజల గురించి నేను పోరాడి నేను ప్రజా జీవితంలో ముఖ్యమంత్రి ప్రజలను వంచిస్తున్నారని పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి విమర్శించారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో నెరవేర్చని హామీలపై ఛార్జ్షీట్ విడుదల చేస్తున్నామని పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి తెలిపారు. కడపలోని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం జగన్ ఆస్తులు 750 కోట్లు అయితే తన అఫిడవిట్ ప్రకారం తన ఆస్తులు కేవలం 80 లక్షలు మాత్రమే అని తెలిపారు. జగన్ ప్రతిసారి ఈ ఎన్నికల్లో పేదలకు, పెత్తందారులకు పోటీ అని చెప్తుంటారని, ఆయన చెప్పినట్లు ఇక్కడ పేదలు ఎవరో తెలపాలని ప్రశ్నించారు. పులివెందుల నియోజకవర్గం ప్రజలకు అన్నీ తెలుసునని,
మద్యం, డబ్బులతో మనుషుల్ని నామినేషన్కు పిలిపించుకున్న సీఎం నైతిక బాధ్యత వహించాలని హితవు పలికారు. ఆయన మాట్లాడడం జరిగింది. అసలు రాష్ట్రంలో ఉండే పెత్తందారీ వాళ్ళకే వచ్చేసి జగన్మోహన్ రెడ్డి ఒక రిప్రజెంటేటర్గా ఉంటూ ఆయన పేదవాడి సైడ్ ఉన్నట్లు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి ఒక్క మీటింగ్స్లో కూడా ఒక పేదవాడికి పెత్తందారుడికి జరిగే ఈ యుద్ధంలో తర్వాత ప్రజలంతా కూడా పేదవాడి సైడు నేనుంటాను, నాకు సపోర్ట్ చేయమని అడుగుతూ వచ్చినాడు. ఈరోజు ఆయన అఫీషియల్ అఫిడవిట్ 750 కోట్లు దాదాపు ఉంది. ఆయన మీద పోటీ చేస్తున్న నా అఫిడవిట్ అంతా కూడా 70-80 లక్షల్లోనే ఉంది. అంటే ఇప్పుడు ఆయన ప్రకారమే ఆయన చెప్పినట్లుగానే అంటే ఇక్కడ పేదవాడెవరు వచ్చేసి పెత్తందారుడు ఎవరు ఒక్కసారి పులివెందుల ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచన చేయండి. ఆయన చెప్పినట్లుగానే పులివెందుల ప్రజలు ఆయన చెప్పినట్లే చేయండి. ఆయన ఏం చెప్పాడు? పేదవాడి సైడ్ ఉండమన్నాడు. ఇక్కడ అంటే నిన్న ఆయన నామినేషన్ వేసిన సందర్భంగా చూపించిన ప్రకారం ఇక్కడ పేదవాడు వచ్చేసి బీటెక్ రవి, తర్వాత పెత్తందారుడు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి కాదా. కాబట్టి పులివెందుల ప్రజలంతా ఏదైతే జగన్మోహన్ రెడ్డి చెప్పాడో ఆ ప్రకారమే చేయమని కూడా నేను పులివెందుల ప్రజలను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. తర్వాత నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో మాట్లాడుతూ చాలా అసభ్యకరంగా, చాలా నీచంగా లాస్ట్కు వాళ్ళ చెల్లెళ్ళు ఏ చీర ధరించారు, వాళ్ళ చెల్లెళ్ళు వచ్చేసి బట్టలు కట్టుకునే విధానంపై కూడా మాట్లాడడం అనేది ఆయన ఏ స్థాయికి దిగజారాడో ఒక్కసారి రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకోండి. అసలు ఈ ప్రకారము పచ్చ చీర కట్టుకున్న వాళ్ళంతా కూడా ఆ రకంగా ఆయన మాట్లాడితే మీరు ఇంటికి వెళ్ళి భారతమ్మ గారి వార్డ్రోబ్ చెక్ చేయండి. ఆమెకు అసలు పచ్చ చీరలు కానీ పచ్చ డ్రెస్సులు ఉన్నాయా లేదా అని ఒకసారి జగన్మోహన్ రెడ్డిని చెక్ చేసుకో. అనేక సందర్భాల్లో కూడా భారతమ్మ గారు పచ్చ డ్రెస్ వేసుకొని తర్వాత ఉన్న ఫోటోలు కూడా ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంది అంటే ఏది కన్వీనియంట్గా ఉండి ఆ సందర్భానికి ఏది ఇదైతే ఆ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఒకవేళ మీరు నిజంగా వార్డ్రోబ్ చెక్ చేసుకొని పచ్చ చీరలు ఉంటే అవన్నీ కూడా ఇంటి బయటికి గెంటేస్తారా మరి మీరు? తర్వాత ఆయన లెగసీ తర్వాత వారసత్వం మీద కూడా మాట్లాడడం జరిగింది. షర్మిలమ్మ విషయంలో ఆయన ఏం మాట్లాడాడు? రాజశేఖర రెడ్డి గారు ఎవరితో ఫైట్ చేశాడు? ఈనాడుతో, ఆంధ్రజ్యోతితో, చంద్రబాబుతో ఫైట్ చేస్తే తర్వాత మీరు ఈరోజు ఆయనకు వ్యతిరేకులైనటువంటి వారితో తర్వాత మీరు మద్దతుగా ఉన్నారా అంటూ ఆయన క్వశ్చన్ చేయడం జరిగింది. ఇదే పాయింట్ మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు మీరు మీ కుటుంబ సభ్యులు అంతా కూడా రిలయన్స్ వాళ్ళే చంపించినారని వాళ్ళ ఫ్యాక్టరీ వాళ్ళ పెట్రోల్ బంకులు అవన్నీ కాల్చి పాపం అనేక మంది అమాయకులు ఆ రోజు కేసులు పెట్టించుకొని బలైనపోయిన సందర్భాలు అంతా మేము గమనించాం. అదే జగన్మోహన్ రెడ్డి అధికార పార్టీలోకి వచ్చినాక అదే ముఖేష్ అంబానీని ఇంటికి పిలిపించుకొని వాళ్ళ రిప్రజెంటేటర్ అయినటువంటి పరిమళనత్వానికి మీరు రాజ్యసభ సీట్ ఇవ్వలేదా? తాము ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ఏపీసీసీ మీడియా సెల్ చైర్మన్ నర్రెడ్డి తులసిరెడ్డి పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని వైసీపీ పాలన తీరుతో తాము ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ఏపీసీసీ మీడియా సెల్ చైర్మన్ నర్రెడ్డి తులసిరెడ్డి తెలిపారు. కడప నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కడప లోక్సభకు సంబంధించి అందరి సమక్షంలో నిర్వహించిన స్కూట్నీకి హాజరైనట్టు తెలిపారు. ఈ ఎన్నికల్లో మొత్తం 32 మంది అభ్యర్థులు 47 నామినేషన్లు వేశారని తెలిపారు. అందులో సగం వరకు ఆమోదం పొందాయన్నారు. ఇటీవల తాను జిల్లాతో పాటు ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గంలో పర్యటిస్తే ప్రజలు విశేషంగా ఆదరిస్తున్నారని అన్నారు. సమాజంలో అన్ని వర్గాలు అటు బీజేపీ, ఇటు రాష్ట్రంలోని వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలకు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. వైఎస్ శర్మిలారెడ్డి గారు వారి అప్లికేషన్ వచ్చేసి యాక్సెప్ట్ చేయడం జరిగింది. మేము ఇటీవల జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో తిరగడం జరిగింది. ప్రత్యేకించి పులివెందుల నియోజకవర్గంలో అటు పులివెందుల, చక్రాయపేట, వేంపల్లి, తొండూరు, లింగాల ఈ యొక్క మండలాల్లో విస్తృతంగా నేను, తర్వాత సునీతారెడ్డి గారు, శివప్రకాష్ రెడ్డి గారు, ధ్రువకుమార్ రెడ్డి గారు, మిగతా కాంగ్రెస్ నాయకులందరము విస్తృతంగా పర్యటించడం జరిగింది. అదేవిధంగా జిల్లాలోని మిగతా నియోజకవర్గాల్లో కూడా పర్యటించడం జరిగింది. ఎక్కడికి పోయినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అనూహ్యమైన స్పందన.
మేము కూడా ఊహించలేదు ఇలాంటి స్పందన ఉంటుందని. ఏదో కొంత రాజశేఖర రెడ్డి గారి కూతురుగా కొంత డెఫినెట్గా కొంత అడ్వాంటేజ్ ఉంటుంది అని అనుకున్నాం. కానీ క్షేత్రస్థాయిలోకి పోతే మేము ఊహించిన దానికంటే 100 టైమ్స్ ఎక్కువగా స్పందన ఉంది. ఈ స్పందన చూస్తే కడప లోక్సభ అభ్యర్థిగా కడప లోక్సభకు వచ్చేసి షర్మిలారెడ్డి గారు ఖచ్చితంగా 3 లక్షల పైచులకు మెజార్టీతో గెలుపు తథ్యమని చెప్పేసి మాకు కనిపిస్తుంది. పులివెందుల్లోనే ఖచ్చితంగా మంచి మెజారిటీ, ఒక 30,000 నుండి 40,000 మెజారిటీ ఒక పులివెందుల్లోనే వస్తుంది. ఓవరాల్గా జిల్లా మొత్తం మీద 3 లక్షల మెజారిటీ వస్తుందని చెప్పేసి మాకు పూర్తి నమ్మకం ఉంది. దీనికి అనేక కారణాలు. ఒకటేమి కేంద్రంలో బీజేపీ వైఫల్యాలు, రాష్ట్రంలో జగన్ పార్టీ వైఫల్యాలు. మూడవది బీజేపీ చేతిలో రాష్ట్రానికి చెందినటువంటి ప్రాంతీయ పార్టీలు, అటు జగన్ పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, ఇవన్నీ బీజేపీ చేతిలో కీలుబొమ్మలు, కబాలీలు, కట్టు బానిసలు అనేది ప్రజలు మాకంటే ముందే వాళ్ళు చెప్తున్నారు. బీజేపీ అంటేనే మేము బీజేపీ అంటేనే వాళ్ళు చెప్తున్నారు. బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్ అని మేము చెప్పకుండా వాళ్ళే చెప్తున్నారు. అంటే ఇది చాలా బలంగా పోయింది. కాబట్టి జగన్కు ఓటేసినా అది నరేంద్ర మోడీకి ఓటేసినట్లే, చంద్రబాబుకు ఓటేసినా నరేంద్ర మోడీకి ఓటేసినట్లే, పవన్ కళ్యాణ్కి ఓటేసినా నరేంద్ర మోడీకి ఓటేసినట్లే. ప్రజలను ప్రలోభాలకు గురి చేయడం సరికాదని ఆంధ్ర పెన్షన్స్ పార్టీ అధ్యక్షులు పి సుబ్బరాయన్, జనరల్ సెక్రటరీ బి పెద్దన్నగౌడులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పెన్షనర్లను జగన్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్షులు పి సుబ్బరాయన్, జనరల్ సెక్రటరీ బి పెద్దన్నగౌడ్లు విమర్శించారు. కాకినాడలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెన్షనర్స్ విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలని కోరారు. ఏ ప్రభుత్వంలో చూడని విధంగా ఈ జగన్ ప్రభుత్వంలో పెన్షనర్స్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలియజేశారు. ఈ సమావేశంలో పార్టీ కార్యదర్శి పి సత్యనారాయణమూర్తి, కోశాధికారి నాగభూషణం, జాయింట్ సెక్రటరీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. పదవి తగ్గించుకున్న తర్వాత వాటన్నింటినీ ఏ రోజు కూడా ఎందుకు అమలు చేయాలి? ఆయన చెప్తున్నాడు 99% నేను అమలు చేశారని. 1% మాత్రమే అమలు చేశాడు కానీ 99% ఆయన అమలు చేయలేదు. పీఆర్సీని అయితే పెద్ద మోసం చేసి ఉన్న పీఆర్సీని తగ్గించి, గతంలో ఇచ్చిన ముఖ్యమంత్రులు ఇచ్చిన పీఆర్సీ వాటిని తగ్గించి మాకు ఇవ్వాల్సిన 10%, 7%, 15%, 12% తగ్గించిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే భారతదేశ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారు. మీరు ఈ రోజు ల్యాండ్, శాండ్, మైను, వైను మొత్తం కబ్జా చేశారు. వారికి కావాల్సిన అన్యాయాలు దానంతా అప్పచెప్పేశారు. ఈరోజు మైనంతా, వైనంతా తన సొంత సారా, సొంత బ్రాంతి తయారు చేసుకుని వాళ్లే డిస్టరీస్ పెట్టుకుని దాని షాపుల్లో అమ్ముకుంటూ దానికి డిజిటల్ బిల్స్ లేవు, అసలు బిల్లు ఇవ్వరు. మరి ఆ డబ్బుల దగ్గర పోతారు అంటే అది ప్రభుత్వ ఖజానాకు అడ్డుకు రావడం లేదు, మొత్తం వాళ్ళ ఖజానాకు పోతారు. ఇక్కడ ఎవరు కూడా పెట్టుబడులు పెట్టడానికి భయపడతారు. ఉన్న కంపెనీలు కూడా పోయినాయి. ఈరోజు అమర్ రాజా ఫ్యాక్టరీ ఎంతో కొంతమంది ఉద్యోగులు పొందుతారు, దాంట్లో వాళ్ళు కూడా బయటకు వెళ్ళిపోయినారు. ఎక్కడ కూడా ఈరోజు ఉద్యోగులు డిఎస్సీ పెట్టేంత వరకు ఉద్యోగాలు ఎవరికి ఇవ్వలే. అదేదో వాళ్ళతో 5,000 రూపాయలతో వాలంటీర్లు ఇస్తే బీటెక్, ఎంటెక్ చదువుకున్న వాలంటీర్లు ఎంత వాళ్ళు అనుభవించారో చూడండి. కాబట్టి ఇటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నాయి. చరిత్రలో ఎక్కడ కూడా ఇటువంటిది ఎక్కడ జరిగినది ఏ రాష్ట్రంలో, ఎప్పుడో బీహార్లో జరిగిందంతా కానీ మరి అంతకన్నా ఘోరంగా ఈ రాష్ట్రం తయారైంది. అంగన్వాడీలు సమ్మె చేస్తే వాళ్ళు భయపెట్టించాడు, ఉపాధ్యాయులు సమ్మె చేస్తే వాళ్ళు భయపెట్టించాడు, ఉపాధ్యాయులు సారా షాపుల్లో కాపలా పెట్టాడు. మరి ఇంత దుర్మార్గమైన పాలన ఎక్కడ కూడా ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఈ మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు జరగలేదు. కాబట్టి మేము ఇంకోటి ఏం చెప్తున్నామంటే ఈ ప్రభుత్వాన్ని మనం నెక్స్ట్ కొనసాగిస్తే మన యొక్క డాక్యుమెంట్స్ కూడా, మన యొక్క పత్రాలు, ఇళ్ల పత్రాలు, ఖాళీ స్థలాల పత్రాలు కూడా మనకు డూప్లికేట్ ఇచ్చేసి ఒరిజినల్ అనేది పెట్టుకుని వాటిని కూడా తాకట్టు పెట్టే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రజలారా మేల్కొనండి. తాడేపల్లిగూడెం పట్టణంలోని పలు వార్డుల్లో జనసేన పార్టీ అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలోని పలు వార్డుల్లో జనసేన పార్టీ అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకొట్ట తాతాజీ తదితరులు పాల్గొన్నారు. పట్నంలోని ఆయా వార్డుల్లో మాజీ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పట్నాల రాంపండు, బద్దనపల్లి కాశీ, పాలూరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొని ఓట్లు అభ్యర్థించారు. అనంతరం టిడ్కో గృహ సముదాయంలో మారం వెంకటేశ్వర ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించగా 3 పార్టీల నుంచి కార్యకర్తలు, నాయకులు విశేష సంఖ్యలో హాజరయ్యారు. డబ్బుకి లెక్క లేకుండా ఆ రోజు క్వాలిటీ ఆఫ్ వర్క్ చేసే అవకాశం మాకు వచ్చింది. నేను చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో నేను మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు దీంట్లో ఒక మెంబర్ నేను ఎక్కడా కూడా రాజీ పడకుండా, ఎవరి దగ్గర లంచం తీసుకోకుండా, ఇప్పుడు ఎవరి వ్యక్తులని కూడా 1 రూపాయి కూడా ఆశించకుండా వాళ్ళకి ప్రయారిటీ ప్రకారం అన్ని ఎవరు అడిగిన వాళ్ళకి పాపం లేదని కూడా ఏం చేస్తుంది జరిగింది. చాలా మంది తాళాలు కూడా మాణిక్యాలరావు నేను ఆ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ఆయన నేను ఉండగానే ఇక్కడ మీకు తాళాలు కూడా ఇచ్చాం. కానీ దురదృష్టవశాత్తు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పడిపోవడం, మరి ఇక్కడ ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి జగన్మోహన్ రెడ్డిని మీరందరూ కలిసి నెగ్గించడం, దానికి కర్మ మనం అనిపిస్తున్నాం. కర్మ ఫలితాలు ఎక్కడికి పోవు. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని మోసం చేసే కర్మ ఖచ్చితంగా అనిపిస్తాడు. నేను రాగానే మీకు ఇల్లు లోన్లు రద్దు చేస్తానని చెప్పాడు కదా, అది మీరు నమ్మారు. కానీ చేయనప్పుడు మీరు ఎందుకు అడగట్లేదు? సొంత ఇంట్లో న్యాయం చేయడు జగన్మోహన్ రెడ్డి, సొంత అక్క చెల్లికి న్యాయం చేయడు జగన్మోహన్ రెడ్డి, ఇంకో ఆడకూతురు న్యాయం చేస్తారని మీరు ఎలా అనుకున్నారని కూడా నేను ఆలోచిస్తాను. ఎవరైతే పేద ప్రజలు అడ్డం పెట్టుకుని 57% ఓట్లేసి 151 మంది ఎమ్మెల్యేలు నెగ్గించి 22 మంది ఎంపీలు ఇచ్చిన తర్వాత మరి ఇక్కడ చేసిన అన్యాయం ఏంటో మీరు ఒకసారి గుర్తించండి. అతని కేసులు రాకుండా ఉండడం కోసం నరేంద్ర మోడీ గారి దగ్గర మోకరిల్లి ప్రత్యేక హోదాన్ని వదులుకుని ఇవాళ పేదలకు ఏదైతే ఇస్తారన్నారో అది కూడా ఇవ్వకుండా వాళ్ళు బతికిదేంటి సత్య ఏంటి అని చెప్పి ఆలోచన చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి. మరి చంద్రబాబు నాయుడు గారు అన్న మాట నిలబెట్టుకుంటారు. కాకపోతే ఏంటంటే ఈలకిలాగా అప్పులు చేసి దోచిపెట్టడం అనేది తెలీదు. ఏదో రకం సంపద సృష్టించి ఆ సంపదను ప్రజలు పెంచాలనుకున్న వ్యక్తి. ఆల్రెడీ 11 లక్షల కోట్లు అప్పు చేశారు, 12 లక్షల కోట్లు టిట్కోల్లో ఇళ్లలో ఉన్న వాళ్ళు నిరుపేదలే ఉంటారు, వాళ్ళకి అప్పు చేసి అప్పును రద్దు చేశారు, తప్పలేదు. కాబట్టి ఆ నిర్ణయం మా నాయకుడు తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. దానికి మేము కూడా హర్షిస్తూ మీ తరఫున పోరాటానికి నన్ను గెలిపించండి. ఖచ్చితంగా మీ నెగ్గించడానికి మీరు నెగ్గించండి, నా అక్క చెల్లెలు అడుగుతున్నాను, అప్పీల్ చేస్తా ఉన్నా. నేను నిజాయితీగా పనిచేశాను, నేను ఎవరి దగ్గర లంచం తీసుకోలేదు. మీరు చెప్పొచ్చు ఎంతమంది అక్క చెల్లెలు ఉన్నారు, ఏ ఒక్కరైనా లేచి ఏ రోజైనా నేను డబ్బు కోసం పనిచేశానంటే మళ్ళీ మేము ఓటు కూడా అడగను. నేను ఇదందరూ ఇప్పుడైనా రిలైజ్ అవ్వండి. తప్పు చేస్తే దేశం, కానీ ఈ రోజైనా సరే మన కోసం ఆలోచించే వ్యక్తులు. వైసీపీ ప్రభుత్వం ఈ 5 ఏళ్లు ప్రజల జీవితాలతో చెలగాటమాడిందని కాకినాడ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ 5 ఏళ్లు ప్రజల జీవితాలతో చెలగాటమాడిందని కాకినాడ సిటీ కూటమి అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు విమర్శించారు. కాకినాడలోని రామకృష్ణారావుపేటలో టీడీపీ ఆధ్వర్యంలో ప్రజాగళం సభ జరిగింది. ఈ కార్యక్రమంలో బన్ను అండ్ యూత్, కిరణ్ అండ్ యూత్, సాయిరెడ్డి, బర్ల శ్రీనివాస్, వారి అనుచరులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తెలుగుదేశం పార్టీలోకి చేరారు. వారికి వనమాడి కొండబాబు పార్టీ కండువాలను వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమాన్ని విస్మరించి దోపిడీయే ధ్యేయంగా 5 ఏళ్ల కాలంగా వైసీపీ పాలన సాగిందని విమర్శించారు. వైసీపీ అరాచక పాలనతో అన్ని వర్గాల ప్రజలు, అన్ని రంగాలు ఆర్థికంగా కుదేలయ్యి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారం చేపట్టవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఎన్నికల పరిశీలకులు టీవీ రామారావు, పరిశీలకులు లక్ష్మీనారాయణ, మాజీ మేయర్ సుంకర పావని, గుజ్జు, బాబు, గ్రంథి బాబ్జీ, తాజుద్దీన్, రిక్కా లక్ష్మి, పంగా బుజ్జి, బంగారు సత్యనారాయణ, సయ్యద్, పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, జనసేన, బీజేపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతి జిల్లా పొంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి ఎన్నికల ప్రచారం. భారీ మెజార్టీతో వైసీపీ అభ్యర్థులను గెలిపించాలంటూ ఓటర్లకు విజ్ఞప్తి. మళ్లీ జగన్ను ముఖ్యమంత్రిగా చేద్దామన్న కాపు ఉద్యమ నేత ముద్రగడ. పేదల సంక్షేమానికి వైసీపీ అధికారంలోకి రావాలంటూ పిలుపు. పిఠాపురం, ఏలేరు ఆయకట్టును ఎండబెట్టడం సరికాదన్న వర్మ. వైసీపీ నాయకుల స్వార్థానికి రైతులు బలయ్యారంటూ ఆవేదన.
పెన్షనర్లను జగన్ ప్రభుత్వం మోసం చేసిందన్న ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్షులు సుబ్బరాయన్ చంద్రబాబుకే మద్దతు తెలపాలంటూ పిలుపు. సిసిసి న్యూస్ సమాప్తం. నమస్కారం.